హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో తొలేకాదశి సందర్భంగా చింతచిగురు పులిహోరని తయారు చేస్తున్నాను. ఈ చింతచిగురు మనకి కరెక్ట్గా తొలేకాదశి టైంలోనే మార్కెట్లో దొరుకుతుందండి. అలాంటి టైంలోనే మనం ఈ పులిహోరని ప్లాన్ చేసుకోవాలి. చింతపండు పులిహోర కంటే కూడా చింతచిగురు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇవాళ ఎపిసోడ్లో చూద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకుని ఇందులో కడిగి శుభ్రపరచుకున్న 50 గ్రాములు చింతచిగురుని యాడ్ చేసుకోవాలి. ఈ చింతచిగురుని సన్నటి సెగ మీద కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా చల్లారనివ్వాలి. తర్వాత చల్లారి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొద్దిగా పచ్చెనగపప్పు, 1 స్పూను చాయ్ మినపప్పు కూడా వేసుకుని వీటిని సన్నటి సెగ మీద మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన దినుసుల్లోకి 4 నుంచి 5 ఎండుమిరపకాయలను వేసుకోవాలి. చివరగా 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత మనం ముందుగా చింతచిగురు వేసుకున్న మిక్సీ జార్లోకి వేసుకొని పొడి పొడిగా మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పొడి మెత్తగా కాకుండా ఇలా బరక్గా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా పసుపు, పచ్చెనగపప్పు, చాయ్ మినపప్పు, ఆవాలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకొని ఈ దినుసులన్నిటిని సన్నటి సెగ మీద నూనెలో వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా వేగినాక కరివేపాకు, సన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మొత్తాన్ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఉడికించుకున్న అన్నాన్ని ఒక బేసిన్లోకి తీసుకుని మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రైస్కి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఉప్పు చాలకుంటే కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చింతచిగురు పులిహోరని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుని దేవుడికి ప్రసాదంగా సమర్పించవచ్చు. చూశారు కదా ఎంత సింపుల్గా చింతచిగురు పులిహోరని తయారు చేసుకోవచ్చో. ఈ పులిహోర టేస్ట్ చాలా రుచికరంగా బాగుంటుందండి. రెగ్యులర్గా చింతపండుతో పులిహోర కాకుండా ఈసారి చింతచిగురుతో పులిహోరని ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.